గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మీరు డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డువాడే యాప్ ఉంటుంది. నేను తెలంగాణ మూవ్మెంట్ సమీకరణ దశకు సంబంధించి మంచి కోర్స్ ఉంది. అంటే 27 గంటలు ఉంటుంది. మిగతాదంతా కూడా ఫుల్ కోర్సెస్ కూడా డువాడే యాప్లో అవైలబుల్ ఉంది. విషయంలోకి వస్తే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఎలా ఉండనుంది చూస్తే జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనాలిసిస్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్. లాస్ట్ టైం కట్ ఆఫ్ వేరు, ఇప్పుడు వచ్చే కట్ ఆఫ్ వేరు. ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇంకొకటి, నేను ఈ వీడియోలో పదే పదే జీవో 55 అని ఒక వర్డ్ వాడుతుంటా. ఈ జీవో 55 ఏంటి, ఈ జడ్జిమెంట్స్ ఏంటి, బాలాజీ బడావత్ జడ్జిమెంట్స్ ఏంటి అనేది కూడా మీరు కింద చూడండి. ఓకేనా? వీడియో లింక్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో దాన్ని కూడా చూడండి. చూస్తే మీకు ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే ఇది 2 అంశాల మీద ఆధారపడి ఉంది. ఒకటి హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్ ఫ్యాక్టర్ మీద ఒకటి, రెండవది ప్రధానమైనటువంటిది జీవో 55 అనేది తీసేస్తే ఎంత ఉంటుంది, ఉంటే ఎంత ఉంటుంది. చాలా చాలా కీలకమైన విషయం. జీవో 55 ఒకవేళ ఉండి దాన్ని లాస్ట్ టైం మాదిరిగానే అమలు చేస్తే, లాస్ట్ టైం క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ 1 కట్ ఆఫ్ అనేది, సో మాకు కొంత నెట్వర్క్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది కాబట్టి మాకు అందినటువంటి సమాచారం మేరకు 76, 77 ఆ ప్రాంతాన మల్టీజోన్ 1, 2లో కట్ ఆఫ్స్ అనేవి జరిగినాయి లాస్ట్ టైం. ఇప్పుడు నిజంగా మళ్ళీ అదే జీవో ప్రకారం ఇస్తే ఈసారి ఎంత ఉండొచ్చు అంటే ఓపెన్ కట్ ఆఫ్లు 70 నుంచి 75 మధ్యన ఉంటాయి. ఇది నేను నోటి మాటకు చెప్తున్నటువంటి విషయం కాదు. ఇగ్రమ్ ఛానల్ వాళ్ళు కూడా ఒక సర్వే పెట్టారు. 20,000 మంది పార్టిసిపేట్ అయ్యారు. సో వాళ్ళు పార్టిసిపేట్ అయినటువంటి దాంట్లో దాదాపు 70 పైన ఓటింగ్ చేసినటువంటి వాళ్ళు 7,500 మంది అక్కడనే కనిపిస్తారు. అంటే అక్కడ ఒక 3,500 మంది, ఇక్కడ ఒక 3,500 మంది కలిపి ఓపెన్ కట్ ఆఫ్ తీయాలి ఒకవేళ జీవో 55 పెడితే. సో కాబట్టి జీవో 55 ఆధారంగానే రిజర్వేషన్ ఇస్తే లాస్ట్ టైం మాదిరిగానే కట్ ఆఫ్ అనేది వస్తే, లాస్ట్ టైం 76, 77 అయింది కాబట్టి ఈసారి 70 నుంచి 75 మధ్యలో అవుతుంది. 100% అవుతుంది. ఎందుకు సార్? మరి వాస్తవానికి బాలాజీ సార్ కట్ ఆఫ్ చాలా వరకు తక్కువనే చెప్తాడు ఎప్పుడైనా గతంలో, అంటే అక్యురేట్ గా చెప్తాం. మ్యాథ్స్ ఆ మధ్యలో ఉంటుంది. ఇది కూడా అక్యురేట్ కట్ ఆఫ్. ఇది మ్యాథ్స్ ఇక్కడనే కట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ కట్ అవుతుంది జీవో 55 ఉంటే అనంటే, పేపర్ లాస్ట్ టైంతో పోల్చినప్పుడు ఏమైపోయిందంటే బాగా హైపో స్కోర్లు లాస్ట్ టైం పేపర్లో చేసినటువంటి వాళ్ళకేమో 20-10 మార్కులు పడిపోయారు, కిందికి వచ్చారు. లాస్ట్ టైం తక్కువ చేసినటువంటి వాళ్ళు, క్వాలిఫైడ్ కానటువంటి వాళ్ళు ఈసారి ఎక్కువ చేశారు. అంటే మాకు అందుతున్నటువంటి సమాచారం చెప్తున్నాను, ఈసారి ఎక్కువ ఉంది మళ్ళీ. సో మొత్తానికి అటు ఇటుగా పోను పేపర్ నిర్మాణం అన్ని చూస్తే జీవో 55 ద్వారా మళ్ళీ ఆస్టిస్గా లాస్ట్ టైం అదే వర్టికల్లో ఇంప్లిమెంట్ చేసి అదే జీవో 55 పెడితే మాత్రం ఓపెన్ కట్ ఆఫ్ అనేది 70 నుంచి 75 మధ్యలో ఉంటుంది. అయితే మరి ఏంది సార్, జీవో 55 ఉంటుందా? ఒకవేళ జీవో 55 తీసేస్తే అంటే 100% తీసేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాదనలు, ఇప్పటి వరకు వినిపించినటువంటి వాదనలు కోర్టులో కానీ, లేకపోతే పర్సనల్గా చైర్మన్ సార్ని కలిసినటువంటి అభ్యర్థులు కానీ, సో మేము కూడా ఒక ప్రయత్నం చేసినాం గతంలో, అక్కడ ఒక ఇచ్చినాం. ఎందుకంటే ఈ జీవో 55 అనేది రివోక్ చేయండి, గ్రూప్ 1 మెయిన్స్ అనేది ముందుకు పోదని ఒక ప్రయత్నం చేసి దాన్ని రివోక్ చేసి మాట్లాడడం, అక్కడ సెక్రటరీని కలవడం అన్నీ కూడా జరిగినాయి. సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కు ఈ ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ పద్ధతిని అన్వయింపి ఇవ్వడం అనేది తప్పు. ఎందుకు అనంటే బాలాజీ బడావత్ కేసులో స్పెసిఫిక్ గా చెప్పారు. ఏమని అంటే, ప్రిలిమ్స్ స్టేజ్ అనేది ఒక ఎగ్జామినేషన్ ని వడపోయడంలో భాగంగా, ఎగ్జామినేషన్ సంబంధించి వడపోయడంలో భాగంగా పెట్టుకున్నటువంటి ఒక పద్ధతి. ఉద్యోగం నియామకం అనేదేమో ఉద్యోగమే ఇవ్వడం. సో అంటే నియామకాలలో రిజర్వేషన్ అనేది పాటించాలి. ఎక్కడ కూడా భారతదేశంలో రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అనేది మెరిట్ ఆధారంగానే జరగాలి. ఇది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 335లో చెప్పింది అని అందులో చెప్పడం జరిగింది. జీవో 55 మీకు చాలా క్లారిటీ ఉంటుంది, కింద లింక్ ఉంది, ఆ వీడియో చూడండి. మొత్తం డిస్ప్లే మీద
ఏమేం కేసులు చెప్పినాయి, ఎట్లా చెప్పినాయి, జియో 55 రివోక్ అవుతుందా కాదా, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఒకవేళ వితౌట్ జియో 55 అయితే మాత్రం 60 నుంచి 65 మధ్యలో ఉండొచ్చు. అరౌండ్గా 25,000 మందిని తీసినప్పుడు 60 నుంచి 65 మధ్య, అంటే 60 కూడా రావచ్చు, అంటే ఒక 10 మార్కులు దిగొచ్చు 25,000 మందికి. మరి సార్ ప్రిలిమ్స్ స్టేజ్లో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయకపోతే కొన్ని వర్గాల వాళ్ళు నష్టపోతారుగా అనేది సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ డివిజన్ బెంచ్ సంబంధించి బిఎస్ సిన్హా ఇంకా వేరే జోసెఫ్ అనుకుంటా, ఇద్దరు జడ్జెస్ రాసినటువంటి జడ్జిమెంట్. అది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏమని రాసిరంటే అరౌండ్గా 25,000 మందిని తీయండి, అంటే ఇక్కడ మనకు 500 మంది ఉంది కాబట్టి చెప్తున్నా, అంటే ఎన్ని వేకెన్సీస్ అయినా ఉండనియండి, దానికి 1:50 ఒక అరౌండ్గా తీసిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక 500 పోస్టులు ఉన్నాయి కాబట్టి 500 × 50 అన్నప్పుడు 25,000 మందిని తీసిన తర్వాత ఏ సామాజిక వర్గం ఏ కేటగిరీకి అయితే ఆ 25 మందిలో ఇంకా రాలేరని భావించినప్పుడు అప్పుడు 25,000 మందిని తీసిన తర్వాత మళ్ళీ ఆయా రిజర్వేషన్లని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కేటగిరీ నష్టపోకుండా, వాళ్ళ కేటగిరీ సామాజిక వర్గం 25,000 మందిలో లేరన్నప్పుడు ఉంటే మళ్ళీ తీయరు. బట్ ఈసారి ఏంటంటే పోస్టుల సంఖ్య మహిళలకు ఎక్కువనే కాబట్టి ఈ 25,000 మందిలో మహిళలు సరిపోతారని నేను అనుకోను. అంటే ఖచ్చితంగా 25,000 తర్వాత కూడా మళ్ళీ పికప్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే అందరికీ ఉపయోగం. ఒక ప్రిలిమ్స్ దశల్నే ఆ అభ్యర్థి యొక్క నాలెడ్జ్ని పరీక్షించలేం కాబట్టి, సో ఆ తరుణంలో ఏదైతే ఆర్టికల్ 335 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందో రిజర్వేషన్ల అమలు అనేది కూడా మెరిట్ ఆధారంగానే జరగాలి, సామర్థ్యాన్ని తగ్గించకుండా చూడాలనేది ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో కాబట్టి 25,000 మంది తీసినాక మళ్ళీ కింద నుంచి ఒకవేళ ఎస్సీ కేటగిరీ వాళ్ళు సరిపోని మంది సెలెక్ట్ కాలేదు, వాళ్ళకి రిజర్వేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి సరిపోనంత ఒక 10 పోస్టులు ఉన్నాయని అనుకుందాం. ఎస్సీ కేటగిరీలో 10 × 50 అంటే 500 మంది రావాలి. ఈ 25,000 మందిలో వీళ్ళు 500 లేరనుకోండి, 25,000 తర్వాత మళ్ళీ 500 మందిని ఎస్సీ కేటగిరీ నుంచి తీయాలి. సో అప్పుడు ఏమవుతుంది, జియో 55 ఉంచడమేమో ఓన్లీ 25,000 మందినే పికప్ చేయాల్సి వస్తుంది. జియో 55ని తీసేయడమేమో 25 కాదు, ఒక్కొక్కసారి 50,000 కూడా కావచ్చు. సో చాలా మంది వాట్సాప్లలో చర్చలు చేస్తుంటారు. జనరల్గా నేను చూసిన 1:100 విలువనాలి, అందరికి అవకాశం ఇవ్వాలని. ఈ అర్థం పర్థం లేని చర్చలు వేస్ట్. అది కాదు, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, లీగల్ ప్రొసీజర్ ఏముంటుంది అనేది ఇంపార్టెంట్. సో 70 నుంచి 75 లాస్ట్ టైం మాదిరిగా అదే జియో 55 ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం 70 నుంచి 75 ఉంటుంది కట్ ఆఫ్ మధ్యలో ఖచ్చితంగా. అంటే 71 దగ్గరనో, నా ఐడియాలజీ అయితే 71, 72 దగ్గరనో అని కూడా అనుకుంటారు. ఇంకా క్రూషియల్ లాస్ట్ టైం 76, 75 అయింది కాబట్టి లాస్ట్ టైం మన క్యాన్సిల్ అయినటువంటిది. సో ఇలా ఉన్నది. ఇంకోటి హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ ఉన్నది. ఆల్రెడీ డివిజన్ మన జడ్జి మాధవి మేడం గారు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు, హారిజంటల్ లో మాత్రమే మహిళలకు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పారు. సో అది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. హారిజంటల్లో తీయాలి అన్నప్పుడు పురుష అభ్యర్థులకు అవకాశాలు పెరుగుతాయి, మరి మహిళా అభ్యర్థులకు అవకాశాలు తగ్గుతాయా? ప్రిలిమ్స్ దశలు అంటే తగ్గవు, వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఈ 25,000 మందిలో మహిళలు లేరనుకోండి, ఆ మహిళా పోస్టులకు సంబంధించి మళ్ళీ పిలుచుకోవాల్సి వస్తుంది. అంటే మహిళకు అవకాశం ఏం తగ్గదు, బట్ పురుష అభ్యర్థులకు మాత్రం ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇక అందరికి కూడా ఇదే ఉంటుంది. అందుకనే అందరూ ఒక రికగ్నిషన్ ఇవ్వండి. టీఎస్పీఎస్సీకి కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎలాంటి న్యాయ చిక్కులు లేనటువంటి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళండి. ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని ఎగ్జామ్ పెట్టినాం, అల్లరి రేపు రన్నర్ పోతాడు, అసలు వీళ్ళు పికప్ చేయడమే తప్పు, పికప్ చేసిరు లిస్ట్ అని అంటాడు. సో వాస్తవానికి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం కొంతమంది కోర్టుని ఆశ్రయించినప్పుడు జడ్జి గారు ఒక మాట చెప్పిండు, మరి ఇన్ని రోజులు ఏం చేసిరా, ఇవాళ వచ్చిర్రు అంటే ఇవాళ సెలెక్ట్ కాకపోతే కోర్టుకు వచ్చిరా అని. వాస్తవంగా మీరు చెప్పేది గైడ్ లైన్స్ ఉంది. మీరు ఒక అక్కడ చైర్మన్ గారు కూడా అన్నరాట వాళ్ళతోటి, మీరు ముందు ఇవ్వచ్చు కదా లెటర్లని. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ అయింది, రిజల్ట్ కూడా రాలేదు, చాలా మంది రిక్వెజిషన్ లెటర్లు ఇచ్చారు టీఎస్పీఎస్సీకి. అట్ ద సేమ్ టైం జియో 55 కేసులు నడుస్తున్నాయి. ఒక సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ని ఉల్లంఘిస్తూ హైకోర్టు బెంచ్ అయితే రాయలేదు కదా కొత్తగా జడ్జిమెంట్ ని. దాంట్లో చాలా క్లియర్ కట్ గా చాలా
ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశాల జడ్జిమెంట్ అది. బాలాజీ బరావత్ వర్సెస్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు. సో వేస్తే నేనే వేస్తా. నేను కూడా ఇప్పుడు అవసరమైతే ఆ జియో 55 రివోక్ చేసి ముందుకెళ్లాలని నేను కూడా వేస్తా. ఎందుకంటే అందరికీ అవకాశాలు తగ్గుతాయి. అందరు ఎవరికి జ్ఞానాన్ని, ఎవరికి విశ్లేషణ శక్తి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి రేపు ఆర్డీఓలో డిఎస్పీలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రొసీజర్ని చాలా క్లియర్ కట్గా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి తప్ప ఆపే ప్రయత్నం చేయొద్దు. అది ఏ సంస్థ, ఎగ్జామ్ నిర్వహించే సంస్థనైనా కావచ్చు. నేను చెప్పేది అదే. మీరు తెలియక అడపా ఎగ్జామినేషన్ పెట్టేస్తే మాత్రం గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ ని ఏ అభ్యర్థి కూడా ముందుకు పోనీయడు, తాను ఆ లిస్ట్ లో లేకపోతే. ఇందులో ఏం లోపం జరిగింది అనేది చెప్తారు. ఇంకొకటి, పేపర్ నిర్మాణంలో 5 నుంచి 10 ప్రశ్నలు వివాదాస్పదంగానే కొనసాగుతున్నాయి. ఆ 5 నుంచి 10 ప్రశ్నలు నిజంగా డిలీట్ చేస్తారా, నిజంగా మార్క్స్ అవార్డ్ చేస్తారా, లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి రిఫరెన్స్ తోటే దాన్ని ఓకే చేస్తారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఆ 10 మార్కులు ప్రభావితం చేస్తే రేపు డిలీట్ చేసారు అనుకోండి, 65 దగ్గరనే ఉంటుంది. చాలా అంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఆ ప్రశ్నలు పెట్టని వాళ్ళకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో జియో 55 ద్వారా వస్తేనేమో 70 నుంచి 75 ఉంటుంది కట్ ఆఫ్. జియో 55 లేకుండా వస్తేనేమో 60 నుంచి 65 ఉంటుంది. డువాడే ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి, వాచింగ్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే ప్రతిరోజు అంటే ఒక నాలెడ్జబుల్గా మిమ్మల్ని అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? అందుకనే నీట్గా చెప్పిందని అనుకుంటున్నా. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఎక్కువ మందికి రిప్లై ఇవ్వాలని ఎవరు బాధపడొద్దు. ఒక నా మీద చెడు ముద్ర అయితే ఉన్నది, కామెంట్లకు రిప్లై ఇయ్యడు అనే ముద్ర. 100 మంది కామెంట్లు చేస్తే నేను చెప్పలేను. రెండోది, నాకు తెలియని విషయాలకు కూడా నేను రిప్లై ఇయ్యా. మీరు అడిగినా కూడా చూసి నేను రిప్లై ఇస్తలేనంటే నాకు దాని మీద స్పష్టత లేదని అర్థం. అదొకటి. ఓకేనా? సో కాబట్టి మీరైతే డువాడే ఛానల్ని వాచింగ్లో ఉండండి. ఎప్పటికప్పుడు జియో 55 ఏంటి, హారిజంటల్ ఏంటి, వర్టికల్ ఏంటి, మనం ఈ గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాఫీగా ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఎలా ముందుకు తీసుకుపోవాలి ఒక ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. ఓకేనా? మన వీడియోస్ కూడా వాళ్ళు వాచింగ్లో ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు. డెఫినెట్లీ చూడండి. ఒక డువాడే ఛానల్లో ఓఎంఆర్ పైన ఒక 4-5 వీడియోలు చేసిన. అసలు ఓఎంఆర్ బబుల్ అనేది దాంట్లో ప్రింటెడ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చాలాసార్లు వాయిస్ వినిపించడం వల్ల గ్రూప్ 1 ఓఎంఆర్ అనేది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఏ విషయంలో? బబుల్ దగ్గర, మిగతా విషయాలు కాదు. బబుల్ అనే దగ్గర ఒక రెడ్ రో ఇవ్వడం, లేకపోతే ఒక వైట్ రో, ఒక రెడ్ రో, అంటే రెడ్ లో దిద్దినాక నీకు క్లియర్ కట్ గా మళ్ళీ వైట్ లో దిద్దుకోవాలి అనేది అంత కన్ఫ్యూజన్ గా లేకుండా మంచిగా ఇచ్చారు బబుల్. సో అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. డెఫినెట్లీ మన రిక్వైర్మెంట్స్ ని ఎప్పటికప్పుడు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. కాలం మారింది. ఒకప్పుడు పరిస్థితులు కాదు, ఒకప్పుడు నేపథ్యం కాదు. ఒకప్పుడు మీడియా మాత్రమే గొప్ప అనుకున్నాం, ఇవాళ సోషల్ మీడియానే చాలా గొప్ప. సో సోషల్ మీడియా ద్వారా కూడా చాలా అర్జీలు పెడుతున్నాం మనం, గిది చేయండి అని. వాళ్ళు కూడా ముందుకెళ్తారు. సో అందరూ ఆశతో ఉండండి. డెఫినెట్లీ అందరూ సక్సెస్ అవుతారు. న్యాయపరమైనటువంటి చిక్కులు లేనటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ని ముందుకు తీసుకెళ్లడానికి మన వంతుగా కూడా సంస్థలకు సహాయం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. కింద అసలు జియో 55 వివాదం ఏంది వీడియో లింక్ ఉంది, చూడండి. డువాడే యాప్ కూడా ఉంది, డౌన్లోడ్ చేయండి. ఉద్యమ చరిత్ర 150 మార్క్స్, 135 మిమ్మల్ని చేర్చే విధంగా క్లాసెస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ కూడా క్లాసెస్ ఉన్నాయి, మీరు వినండి. రివ్యూ కూడా చూడండి, ఒక్క రివ్యూ కూడా నెగిటివ్ రివ్యూ ఉండదు. డువాడే యాప్కు, డువాడే ఛానల్ కూడా ఉండదు. ఆల్లో ఇలా తెలంగాణలో ఒకరిద్దరు పెడుతుంటారు. సో చూసే కోర్సెస్ని పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.